నీటి వివాద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు. తనపై మీడియాలో వస్తున్న కథనాలపై తాను మనస్తాపం చెందానని, అందుకే రాజీనామా చేస్తున్నానని లేఖలో జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. తనను సంప్రదించకుండా వార్తలు రాయడం బాధించాయని చెప్పారు. గతంలో నాకు కేటాయించిన బాలాజీనగర్ ఫ్లాట్ 2ను అలాట్మెంట్ చేయాల్సిందిగా సీఎంను కోరారు. ప్రస్తుతం జంగా రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి కొండలరావు. టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఈ రోజు మధ్యాహ్నం దాని ఏదైతే టీటీడీ బోర్డు సభ్యుడిగా రాజీనామా చేశారు. అయితే అతను రాజీనామా చేసిన సందర్భంలో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే టీటీడీ బోర్డు సభ్యులకి, అదే చైర్మన్ కూడా లెటర్ రాయటం జరిగింది. మూడోసారి వెంకటేశ్వర స్వామి సేవ చేసే అవకాశం నాకు చంద్రబాబు కల్పించారు, దీనికి సీఎం గారికి రుణపడి ఉంటానని ఆ లెటర్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే నాపై వ్యక్తిగతంగా ఒక అయితే ప్రముఖ పేపరు కక్ష సాధించే చర్యగా నాపై వ్యక్తిగతంగా వార్తలు రాస్తుంది, నాకు చాలా బాధేసిందంటూ కూడా బోర్డు మెంబర్ అతడితో చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల నేను చాలా కలత చెందాను, ఆవేదనతో ఉన్నానంటూ చెప్పి ఆ లెటర్ లో చెప్పడం జరిగింది. నా వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలగకుండా ఉండాలని బోర్డు సభ్యునిగా రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి లెటర్ విడుదల చేసిన అనంతరం మీడియాతో కూడా విజయవాడలో జంగా కృష్ణమూర్తి మాట్లాడటం జరిగింది. ఏదైతే గతంలో నాకు స్థలం కేటాయించి దాని మీద ఈ ఏదైతే డబ్బులు చెల్లించి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయటం జరిగింది, దీనికి చంద్రబాబు నాయుడుకి నేను ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దానివల్ల బోర్డుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రపోజ్ చేశారు. బోర్డు అనంతరం నన్ను ఆ స్థలం సంబంధించిన అమౌంట్ కట్టమని చెప్పిన నేపథ్యంలో అలా నేను చేయటం జరిగింది. దీనికి ఏదైతే పేపర్ ఆంధ్ర ఒక ప్రముఖ పేపర్ లో ఈ నాకు వ్యక్తిగతంగా దూషించినట్టు కథనం రాయటం వల్ల ఇలా చేయటం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే నేను ఎక్కడా కూడా స్వామివారిని సేవ చేసుకున్నాను తప్ప ఎక్కడ ఎవరిని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేయలేదు. కేవలం అప్పట్లో ఏదైతే గతంలో నేను బోర్డు మెంబర్ గా ఉన్నానో ఆ బోర్డు మెంబర్ గా ఉన్న సమయంలో దీనికి సంబంధించి స్థలం కేటాయింపులలో కొన్ని జాప్యాలు జరిగినాయి. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసిన సందర్భంలో నాకు దీన్ని కేటాయించడం జరిగింది. అంతేగాని వాళ్ళు ఎందుకు నా మీద ఇలా వ్యక్తిగతంగా రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే చైర్మన్ బోర్డు మెంబర్లకి ఎలాంటి అపనింద జరగకుండా, నా వల్ల ఎలాంటి బాధ కలగకుండా నేను దీనికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశంగా ఆవేదన వ్యక్తం చేసి రాజీనామా లెటర్ కూడా ఏదైతే బోర్డు చైర్మన్ కి అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పంపడం జరిగింది. నవీన్. ఓకే, థ్యాంక్ యూ కొండలరావు. రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని